పులివెందుల్లో నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చాయి. పెద్ద ఎత్తున ఓటర్లని ఓట్లు లేకుండా అక్కడ బలంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు ప్రయాణం చేసేటువంటి వాహనాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఆ ఇబ్బంది పడిన వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీకి ఓటేయడానికి వచ్చాము, ఎందుకు వచ్చాము అనేది కూడా చెప్పారు. అంటే అక్కడ అలజడులు సృష్టిస్తున్నది ఎవరు అనేది, ఇప్పుడు ఓటేయడానికి వచ్చేవాళ్ళు మేము పలానా పార్టీకి ఓటేయడానికి వచ్చాము, మమ్మల్ని వాళ్ళు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే చెప్పారు. ఆ చెప్పింది కూడా ఎవరంటే టీడీపీ పార్టీకి ఓటేయడానికి వచ్చిన వాళ్ళు, మేము టీడీపీ పార్టీ ఓటేయడానికి వెళ్తుంటే మమ్మల్ని ఆపి అడ్డుకుని మా వెహికల్ ధ్వంసం చేసి మమ్మల్ని ఇక్కడ ఆపేశారు అనేది. అలాగే మేము టీడీపీ పార్టీకి ఓటేయాలి, మమ్మల్ని వదలండి అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికని సరిగ్గా జరగకుండా అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు. నిన్నంతా కార్యకర్తలు కూడా నిన్న వాళ్ళంతా అదే కార్యక్రమం అన్నారు, ఎన్నిక జరగలేదు. సరే, అనుమానం ఉన్నటువంటి 1-2 బూతుల దగ్గర సంబంధించి ఈరోజు మళ్ళా రీపోలింగ్ నిర్వహించింది ఎన్నికల కమిషన్. మొత్తం 15 బూతులకి 15 బూతుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలన్నారు. ఎక్కడైతే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయో, ఎక్కడైతే పోలింగ్ సరళి సరిగ్గా లేదనుకున్నారో, ఎక్కడైతే ఓటర్లు అసంతృప్తితో ఉన్నారో, ఎక్కడైతే ఎన్నికల కమిషన్కి ఎన్నిక సరిగ్గా నిర్వహణ లేదు అని ఎక్కడైతే అనుకుంటుందో అక్కడ ఆ అభ్యర్థులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పరిశీలించి దాన్ని మళ్ళీ రీపోలింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికల ప్రక్రియలో ఇదొక భాగం, ఎన్నికల సరళిలో ఇదొక భాగం. అంతేగాని మన నియోజకవర్గంలో నియోజకవర్గ ఎన్నిక జరుగుతుంటే, అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంటే మొత్తం అన్ని బూతుల్లోనూ రిగ్గింగ్ జరిగింది, మొత్తం ఆపేయండి, మొత్తం రీపోలింగ్ చేయండి అంటే అవదు. 1-2 బూతులు మాత్రం పరిధి ఉంటుంది. ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అది కూడా వాళ్ళు చేసిన ఫిర్యాదులో న్యాయం ఉంటే, ఆ ఫిర్యాదులో అనుమానాలు ఉంటే జరిగింది. అక్కడ నిన్న జరిగినటువంటి ఆ రిగ్గింగ్ జరిగింది అని చెప్పాలని ఏదైతే అన్నారో, ఆ రిగ్గింగ్ జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో వైసీపీ అత్యధికంగా రిగ్గింగ్ చేసింది. రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ దొంగ ఓటర్లను పట్టుకున్నారు. మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక మంత్రి కూడా అక్కడ దొంగ ఓటర్లను పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దొంగ ఓట్లు వేసేటువంటి వాళ్ళని ఆ ప్రాంతాల్లో గుర్తించారు నిన్న. ఆ గుర్తించడంతో ఎన్నికల కమిషన్ మరలా ఆ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించింది. దాన్ని కూడా వైసీపీ వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 15 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని చెప్పని ఈ రీపోలింగ్ని బహిష్కరించడం ఎందుకు? ఇప్పుడు జరిగింది అన్యాయం. ఆ బూతుల్లోనే పర్టికులర్గా ఎందుకు జరుగుతుంది? అక్కడ దొంగ ఓట్లు వేశారు, అక్కడ రిగ్గింగ్ చేశారు కాబట్టి ఎన్నికల కమిషను ఆ చర్యలు చేపట్టింది. ఇక్కడ వీళ్ళు ఏంటి, గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు దడుకున్నట్టు 15 చోట్ల కూడా ఎన్నికలు పెట్టండి అంటే ఏంటి? ఎంతసేపు ఆ ఎన్నికల సరళిని ఆపేసేదానికి, ఎంతసేపు ఆ జెడ్పీటీసీ ఎన్నిక జరగకుండా ఫలితాలు వెలువడకుండా ఉండేదానికి, ఎంతసేపు మళ్ళా మొత్తం ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ మళ్ళా అలజడులు సృష్టించేదానికి. ఎందుకంటే ఈసారి ఈలోపు ఓటర్లను ఈలోపు తిరిగి రాకుండా బయటికి వెళ్ళిపోతారు, మరలా ఈ పోలింగ్కి వస్తారా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళకుంటాయి, వాళ్ళు ఎవరు ఎలాగో రారు. కాబట్టి ఏంటంటే ఈలోపు మళ్ళా ఆ వేడి రాదు కాబట్టి ఆలోపు దాన్ని అంతా మసిపూసి మారేడుగా చేయొచ్చు, మళ్ళా అల్లర్లు సృష్టించవచ్చు. అసలు ఎన్నికే జరగకుండా చేద్దాం. వైసీపీ టార్గెట్ అసలు జెడ్పీటీసీకి, పులివెందుల జెడ్పీటీసీకి ఎన్నిక జరగకూడదు అనేది టార్గెట్. ఎన్నిక జరిగితే భయపడిపోతుంది, వాళ్ళ పెద్ద గుద్దిబండ మీద పడినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఎన్నిక జరిగితే ప్రజాస్వామ్యంలో ఇచ్చే తీర్పు వ్యతిరేకంగా ఉంటుందనేది వైసీపీకి పట్టుకున్న భయం. ఆ భయం నేపథ్యంలో ఎన్నిక జరగకుండా అడ్డుకునే ప్రయత్నమే వైసీపీ అడుగడిగినా చేస్తుంది. అది చాలా క్లియర్గా కనపడుతుంది కూడా. అక్కడ 2 నియోజకవర్గాలకి 2 బూతుల్లో ఎన్నిక జరిగితే 2 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది, 2 బూతుల్లో రీపోలింగ్ చేస్తుంది ఎన్నికల కమిషన్. దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దాన్ని మరలా ఖాతాలో వేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషను
చంద్రబాబు నాయుడు చంప చెల్లుమనేలాగా మళ్ళా ఎన్నిక నిర్వహిస్తుందని కాదు. ఎన్నికల కమిషన్కి ఆ బూత్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే దొంగ ఓటర్లని అక్కడ పట్టుకున్నారు నిన్న. ఆ దొంగ ఓటర్లని గుర్తించింది, ఐడెంటిఫై చేసింది. దొంగ ఓట్లు ఎక్కువ రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు జరిగింది కూడా ఆ ప్రాంతంలోనే, అక్కడే. కాబట్టి ఏంటంటే ఎన్నికల కమిషను ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లను దొంగిలించి దొంగ ఓట్లు వేసుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేలాగా, ఆ పార్టీకి చెంప చెల్లుమనేలాగా ఎన్నికల కమిషన్ మరలా రీపోలింగ్కి వెళ్ళింది. రీపోలింగ్ ద్వారా సరైనటువంటి సరళి అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ బూత్లో మళ్ళా ఓటేయడానికి నిన్న ఓటు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దొంగ ఓట్లు అంటే రిగ్గింగ్, ఈ దొంగ ఓట్లు లేని ఓట్లు కూడా వేసేసినటువంటి ఎవరు ఉన్నారో అవన్నీ తీసి ఫ్రెష్గా ఉన్న ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఉన్న ఓట్లు వేస్తే నష్టమేముంది? ఇప్పుడు ఓట్లు వేస్తున్నారు, ఓట్లు వేయడానికి వచ్చారు, ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి వచ్చేవాడు ముందే బూత్ బయట చెప్పి వెళ్తలేదు కదా, మేము ఈ పార్టీకి ఓటేస్తామని. ఓటు వేయడానికి వచ్చారు, ఓట్లు వేస్తే సక్రమంగా అది ఎవరికి పడిందో తెలిస్తే ఆ పడిన తర్వాత, ఆ ఓటు పడిన తర్వాత అది వైసీపీ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కానీ ఎందుకు ముందే ఆ ఓట్లు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారంటే వైసీపీకి లేదా వైసీపీకి పాజిటివ్ పడే అవకాశం లేదు. అంటే వీళ్ళ డొల్లతనం, లేదంటే వీళ్ళ అవినీతి అక్రమాలు, లేదంటే వీళ్ళ మీద వ్యతిరేకత ప్రజలు ఎక్కడ ఓటు రూపంలో చూపిస్తారో. ఎందుకంటే 3 ఏళ్లలో కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ ఈ ఓటు వ్యతిరేకత బయటకు వస్తుంది, మనలో ఉన్న డొల్లతనం బయటపడుతుంది, మన అవినీతి బయటపడుతుంది, మన వైఫల్యాలు బయటపడతాయి, ప్రజలు మన మీద విశ్వాసం కోల్పోయారనేది ఎక్కడ బయటపడుతుందనే ఆందోళన ఎక్కువ శాతం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రక్రియ జరిగి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిందా కూడా ఎవరి ఆశలు ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారనేది అంతిమంగా ఉంటుంది. సో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అలా కాకుండా ఆలోపే తొందరపడిపోవటం, ఆలోపే ప్రజాస్వామ్యం కొని అయిపోయిందని చెప్పని ప్రకటనలు చేసేయడం, ఆలోపే కొట్టేసుకోవడం. ఎందుకు జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ కోసం అంత తపన పడుతుంది వైసీపీ? నార్మల్గా టీడీపీ ఆ ఎన్నికను నార్మల్గా తీసుకుంది కదా, వీళ్ళు ఎందుకు నార్మల్గా తీసుకోలేకపోయారు అంటే నార్మల్గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ స్థానం కోల్పోబోతున్నారు. కాబట్టి ఆ స్థానం కోల్పోబోతున్నారు కాబట్టి ఆ ఆందోళన, ఆ భయం, ప్రజల్లో వ్యతిరేకతని బహిరంగపరచడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇష్టపడకుండా ఉండే దానిలోనే భాగమే ఆ ఎన్నికను అడ్డుకునేటువంటి కార్యక్రమం. సో ఎన్నికను అడ్డుకుని ఎన్ని సంవత్సరాలు అడ్డుకుంటారు? ఇప్పటికీ చాలా సంవత్సరాలు, 30 ఏళ్ళగా అక్కడ ఎన్నికలు జరగలేదు, ఏకగ్రీవాలు చేశారు ఆ వ్యతిరేకత బయటపడకుండా. మరలా ఇప్పుడు కూడా ఏకగ్రీవాలు ఎన్నిక జరగకుండా ఉంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కొనిచేయటం అంటారు.